ఇక ఇదిలా ఉంటే కామాంధుడైన 65 ఏళ్ల గోవింద్కి మనవరాలిపై కన్ను పడడంతో తనపై ఏం చేసినా అడిగేవారు లేరని, తన నీడలో వారు బ్రతుకుతున్నారని ఎలాగైనా మీనని లొంగ తీసుకోవాలనుకున్నాడు. అలా ఒక రోజు రాత్రి గోవింద్ మీనాకి కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు కలిపివ్వడంతో అది తాగిన మీనా నిద్రలోకి జారుకుంది. అలా గోవింద్ మీనాపై దౌర్జన్యం చేస్తుండగా ఉదయం నుండి పనిచేసి అలసిపోయి ఉండటం మరియు నిద్ర రావడం కోసం నిద్ర గోళీలు వేసుకోవడంతో తనపై ఏం జరుగుతుందో తెలియక గాఢ నిద్రలోకి వెళ్ళింది. దీంతో గోవింద్ తన కోరికల్ని తీర్చుకోగా మీనా ఉదయాన్నే నిద్ర లేవడానికి ట్రై చేయగా ఒళ్లంతా నొప్పులు, కాళ్ళు కూడా నడవడానికి సహకరించకపోవడంతో ఎలాగోలా కష్టంగా లేచిన ఆ నొప్పిని తట్టుకోలేక ఏడవడం మొదలెట్టింది. అలా అప్పటి నుండి రోజు గోవింద్ ఏదో ఒక రకంగా మీనాకి పై అఘాయిత్యం చేయగా కొద్ది రోజులకే మీనా అనారోగ్య బారిన పడింది. ఇక అలా గోవింద్ మీనాపై ఎక్కువగా ప్రేమున్నట్లు నటిస్తూ ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా సర్ది చెబుతూ టాబ్లెట్లను తీసుకొచ్చి ఇచ్చేవాడు. అలా ఆ తర్వాత ఆవులు మేపేందుకు వెళ్లేవాడు. ఇక ఇదిలా ఉంటే దాగుడు మూతల ఆట చాలనుకున్న గోవింద్ ఒకసారి వంట పని చేస్తున్న మీనాని వెనక నుండి పట్టుకోవడంతో ఒక్కసారిగా మీనా షాక్ కి గురైంది. ఇక అలా తన సొంత తాత తాకరాని చోటే తాకుతుంటే ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉండేది. అలా రోజు రోజుకి గోవింద్ వికృత చేష్టలు ఎక్కువ అవడంతో మీనా అతన్ని ఒక రోజు వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తే గోవింద్ కోపంతో మీనాని కొట్టి తిట్టి తను చెప్పినట్లు వినకపోతే తనతో పాటు తన తమ్ముళ్ళని కూడా ఇంటి నుండి బయటకు గెంటేస్తానని, ఆ తర్వాత తిండి లేక ముగ్గురు ఆకలితో చస్తారని బెదిరించడంతో భయపడిన మీనా తన తాత గోవింద్ చెప్పినట్లు వినడం మొదలెట్టింది.